తెలంగాణ సర్కారోళ్లకు ఎగస్పాటోళ్లకు మొదం ఏదో లొల్లి ఏదో కిరికిరి గట్టిగా నడుస్తున్నాయి. ఎలక్షన్ల టైంలా రైతు భరోసా పైసలు 15,000 ఇస్తామన్నారు. మరిప్పుడు 12,000 ఇస్తున్నామంటున్నారేందని ఓ దిక్కు కారు పాటోళ్ళు ఇంకో దిక్కు పువ్వు పాటోళ్ళు పంచాయతీ మోపు చేసిర్రు. ఇక ఆ లొల్లి నడుస్తూనే ఉన్నది. నడుమ ఇంకో లొల్లి జోరందుకుంది. చూడుర్రి. ఓ దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళంతా రైతు భరోసా పైసలు తక్కువ ఇస్తానని సర్కారు వాళ్ళ మీద లొల్లులకు తయారైతున్న యాలనే మాజీ మంత్రిని ఏసీబీ ఆఫీసుకు విలువనంపిండ్రు. కార్ల పోటీలు పెట్టి పైసలు ఖరాబు చేసిండ్రని అంటున్నారు కదా, దాని మీద ఏంది ఏం కథ అనేది మొత్తం బయటికి గుంజాలన్నట్టు చూసిండ్రు. అందుకే పొద్దుగాలనే వకీల్ సాబులను ఎంటేసుకొని సారు ఏసీబీ ఆఫీసుకు పోయిండు. కానీ అక్కడి దాకా పోయినాక ఆఫీసులకు ఒక్కనే రమ్మన్నారట ఏసీబీ వాళ్ళు. కానీ సారు మాత్రం వకీల్ సాబులను కూడా ఇడిస్తేనే లోపలికి వస్తా అని కూకున్నాడు. అటు వాళ్ళు తగ్గలేదు, ఇటు వీళ్ళు తగ్గలేదు. ఆఖరికి ఆ తీసుకుపోయిన కాగితం ఆఫీసర్ల చేతిలో పెట్టి బయటిది బయటనే వెనకకు మళ్ళీ కేటీఆర్ సారు విచారణకు పిలిస్తే వెనక మర లాయర్లను పెట్టుకొని వచ్చిండు. గట్టెట్టయితుంది అని గరం అయినరు ఏసీబీ ఆఫీసర్లు. మళ్ళోసారి నోటీసులు ఇవ్వాలని చూస్తున్నారట. అటు చూస్తేనేమో ఏం అడిగినా లాయర్ల ముంగట్నే అడగాలి, లాయర్ల ముంగట్నే విచారణ జరిగేటట్టు పర్మిషన్లు ఇవ్వాలి అని కోర్టుకు ఎక్కే ఆలోచనలో ఉన్నాడట మాజీ మంత్రి. నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియాకు లీక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. మరిగా ఏమవుతుందో ఎట్ట చేస్తారో కానీ సర్కారు వాళ్ళు పథకాలు ఎగురబెడుతున్నాము, అందరినీ మంచిగా ఆరుచుకుంటాం అని చెప్పుడు ఎమ్మటే ఎగస్ పార్టీ వాళ్ళు పంచాదులు మోపు చేసుడు, ఆ ఎమ్మటే గిట్ల కేసుల ముచ్చట్లు బయటకు వచ్చుడు. భలే ఉన్నది పోయిన రాజకీయం అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. గీ సికింద్రాబాదు, నాంపల్లి ఇంకా కాచిగూడ రైల్ స్టేషన్ల మామూలు రోజులనే శితం జనం ఉంటారు. ఇక పండుగ పూట అయితే చెప్పవచమే కాదు. ట్రాఫిక్ల ఇరుక్కుంటే బండి ఉంటదో పోద్దా అన్న బుగులు ఉండనే ఉంటది. కానీ ఈ కాంచి ఆ బాధ తప్పినట్లేనుల్లో అగో ఎందుకంటారా, గీ ముచ్చట చూడు మీకేరకైతుంది. ఇన్నొద్దుల సంది ఎప్పుడెప్పుడు అని ఊరిస్తున్న చర్లపల్లి రైలు టెర్మినల్ సోమవారం నాడు సాలైందులో ప్రధాని మోదీ సార్ పొద్దుగాల 10:15కు ఢిల్లీలో కూర్చొని కటకొత్తి సులువు చేసిండు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సారు ఇంకా మంత్రి కిషన్ రెడ్డి సార్లు స్వయంగా హాజరుపడి కార్యాన్ని నడిపించారు దగ్గరుండి. మొత్తం 430 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్టేషన్ ను అవ్వలదారుగా కట్టారు. ఇక వచ్చిన ప్రయాణికుల కోసం పుక్కట్లనే వైఫై, వెయిటింగ్ హాల్స్, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ఏసీ నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు పెట్టారు. ఇప్పటికైతే 2 MMTS ప్లాట్ఫామ్లు కలుపుకొని మొత్తం 9 ప్లాట్ఫామ్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, 6 ఎస్కలేటర్లు ఉన్నాయి. ఇక రేపు ఇక్కడ నుంచి 50 రైళ్ల దాకా నడుస్తాయట. అందాజా 50,000 మంది దాకా రాకపోకలు చేస్తుండొచ్చు అని అంటున్నారు అధికారులు. లోపల ఆడోళ్లకు మగోళ్లకు సపరేట్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. అన్నేవో కానీ స్టేషన్ ముంగట కట్టిన కామాన్ అయితే అబ్బో చిన్నగా లేదు పో, కండ్లు జిగేలు అనే లైటింగ్ పెట్టి వారేవా అనే తట్టు చేసేళ్ళు. ఇప్పటికైతే 26 రైళ్లు ఆగుతున్నాయి. అందులో కృష్ణా ఎక్స్ప్రెస్, గుంటూరు ఇంటర్సిటీ, కాగజ్ నగర్ ఇంటర్సిటీ, శబరి, శాతవాహన, కాకతీయ ఎక్స్ప్రెస్ అసోంటి బండ్లు కూడా ఆగుతున్నాయి. అయ్యే కాకుండా ఈ గిన్ని సుత ఆగితే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల మీద మస్తు బరువు దక్కుతుంది అని అంటున్నారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత వర్చువల్ గా ఆధారపడి సులువాత్ కార్యం దగ్గరుండి చూసిండు. అంత గొప్ప స్టేషన్ ను కట్టించిన సెంట్రల్ సర్కారాలకు తెలంగాణ ప్రజల తలుపుకెంచి మనసు నిండా దండాలు పెట్టినట్టు మాట్లాడిండు. ఏదేమన్నా గానీ ఇన్నొద్దుల సంది రైలు ప్రయాణం అంటే తిప్పలబడ చాలా మందికి ఈ చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ వరుడు అనేది మస్తు నిమ్మలం అనిపించేది ముచ్చటే పోండ్రి. ఒక పార్టీలుండి ఇంకో పార్టీ లీడర్లను పొగిడితే ఆగా చూసిండ్రా అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెడుతున్నాడా అంటుంటారు. లేని ముచ్చట్లన్నీ పుట్టిస్తుంటారు. అందుకే పక్క పార్టీల దోస్తులున్నా సరే, బగ్గ మంచళ్ళున్నా సరే ఒగలనొగలు అస్సలు ఒగుడుకోరు. గిట్లనే ఇగో సెంటర్ మంత్రి బండిసార్ ముచ్చట్లు చూడు ఎట్లున్నాయో. ఈ నడమ లీడర్ సాబులు మైకుల ముంగటికి వస్తే చాలు వాళ్ళు అంతొక్కటే అన్నట్టు ఆడిపోసుకుంటున్నారు. పువ్వు పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు ఒక్కటే అంటారు. చెయ్యి పార్టీ వాళ్ళు కాదు, చెయ్యి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు దోస్తులు అంటారు. పువ్వు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ, చెయ్యి పార్టీ రెండొక్కటే, ఇద్దరు కలిసి తొక్కనికి చూస్తానరా అన్నట్టు మాట్లాడుతుంటారు కారు పార్టీ వాళ్ళు. లీడర్ల ముచ్చట్లు చూసి అసలు ఎవళ్ళకు దోస్తులో ఎవళ్ళకు దుష్మన్లో తెలియక పరిశాన్ అవుతుంటారు పబ్లిక్. ఇక గిసొంటి ఆలనే సెంటర్ మంత్రి బండిసారి ఏమన్నాడో చూడర్రే. మా అన్న పొగొడితే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అన్నాడు, ఓడుకోవద్దు అన్నాడు, వేరే పార్టీ కూడా పోగొడుతుంది అన్నాడు. వారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలా కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా సహకరించినటువంటి
మా సోదరుడు మా అన్న శ్రీధర్ బాబు గారు దగ్గర పొగిడితే సరే ఇంతకుముందు అంటే ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది లేదు, కొంచెం తగ్గింది ఇప్పుడు. ఆగో కాదన్నట్టు సెంటర్ మంత్రి బండి సారు అప్పట్లో కరీంనగర్ల కార్పొరేటర్గా పనిచేసిన దినాలలోనే శ్రీధర్ బాబు సారు మంత్రిగా ఉన్నాడట. అప్పట్లో పబ్లిక్ కొరకు ఎటువంటి పనులు కావాలని అడిగినా చేసి పెట్టేదట. అందుకే అన్న మా అన్న అన్నట్టు పాయిరం చూపించిండు. కానీ పువ్వు పార్టీలో ఉండి చెయ్యి పార్టీ వాళ్ళని పొగిడితే మళ్ళీ లేదో కంప అని సారు 2-3 ముచ్చట్లతోనే ఇడిచిపెట్టిండు. బండి సారు ముచ్చట్లు చూసినాక లీడర్లు మీదికి తిట్టుకుంటారు కానీ లోపట అంతొక్కటే అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. సంధ్యా టాకీస్ కాడ తొక్కిసలాట ఈ ఒక్క పానం బయటలకు సర్కారోళ్లకు మస్తు కోపం వచ్చింది. అందుకే సినిమాల బెనిఫిట్ షోలకు టికెట్లు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్లు ఇచ్చేదే లేదన్నట్లు గట్టిగా చెప్పిండ్రు. సంక్రాంతి సినిమాలకు ఏపీ సర్కారోళ్ళు టికెట్ రేట్లు పెంచిండ్రు గాని తెలంగాణ సర్కారోళ్ళ నుంచి సప్పుడే లేదు. అందుకే ఎట్లయితే అట్లా గాని మళ్ళోసారి అడుగుతా అంటుండు ఈసారు. రేవంత్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నన్నొద్దులు తెలంగాణలో సినిమాలకు బెనిఫిట్ షోలు లేవు, టికెట్ రేట్లు పెంచుడు లేదు అని సర్కారోళ్ళు ఇదివరకే కుండ బద్దలు కొట్టిండ్రు. పబ్లిక్ ముఖ్యం, వాళ్ళ పానాలు ముఖ్యం అన్నట్టు గట్టిగానే చెప్పిండ్రు. అయితే సినిమాల నిర్మాత తెలంగాణ సినిమాల సంఘం పెబ్బా దిల్ రాజు అన్న మళ్ళోసారి అడిగి చూస్తా అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఫైనల్ కాల్ వాళ్ళది, బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్ళాల్సిందే. బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది. సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటా అన్నారు. పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన 3 పాయింట్స్, ఫార్మా కానీ ఐటీ కానీ సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని కాదన్నట్టు అడిగి చూస్తా ఏమంటాడో పెద్ద సారు అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు సినిమా టికెట్ల రేట్లు పెంచితే అందులో 118 రూపాయలు సర్కారు వాళ్ళకే పోతాయట. అందుకే పైసలు ఎక్కువ పెట్టి తీసే సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేటట్టు సౌలతి పెట్టాలి, సర్కారు వాళ్ళు ఆలోచనలు చేయాలి అన్నట్టు మాట్లాడిండు. గట్లనే మొన్న పెద్ద మనుషులంతా ఊకొని మాట ముచ్చట్లు చేసినప్పుడు సినిమా వాళ్ళకు సర్కారు వాళ్ళు అన్ని తీర్ల సాధిస్తారన్నట్టు హామీ ఇచ్చిండట ముఖ్యమంత్రి. అందుకే గదే ఆశతోని మళ్ళోసారి టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్లు కావాలని అడుగుతా అన్నట్టు మాట్లాడిండు దిల్ రాజు. మరి ఇప్పటికే సర్కారు వాళ్ళు నై అని అసెంబ్లీ సాక్షిగా కుండబద్దలు కొట్టిండ్రు. మళ్ళా ఇప్పుడు అడిగితే ఏమంటారో ఏం చేస్తారో చూసుకుంటూ పోవాలి. సలిగిలంతా జాంతానై పొద్దుగాల మస్కల్నే లేవాలే, కాళ్ళు రెక్కలు సాఫ్ చేసుకుందానికి తిరగాలే. ఇగో దినం గిదే పని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ది. నడుచుకుంటా పోయిన కాడ ఉత్తగూకుంటాడా, వచ్చిపోయేటోళ్లను పాయిరంగా మందలిస్తుంటాడు. మళ్ళా అగో అట్లనే ఇవాళ కూడా పొద్దుగాల లేచి నడుసుడు కాదు ఉరుకుడు కార్యం పెట్టిండంట మన మంత్రి సారు. చూద్దాం పాండ్రి సారెంత రూబడి మీద ఉరుకుతుండో. రైట్, ఇక ఉరుకు ఆగా చూడలి ఎగబోసుకుంటా చెమటలు కక్కుకుంటా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఎట్ట ఉరుకుతున్నాడో. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ పొద్దుగాల లేచి కాళ్ళు రెక్కలు సాగు చేసుకునేందుకు ఉరుకుడు కార్యం ముంగటేసుకున్నాడు. అక్కడి పబ్లిక్ తోని కలిసి ఎల్లమ్మ చెరువు చుట్టూ నడిచిండు. అటెంక ఇగో ఇట్లా అక్కడికి వచ్చిన వాళ్ళతో కలిసి ఏక్ ఏక్ అనుకుంటా ఎక్సర్సైజ్ చేసిండు. ఇప్పుడు ఒక్క పాలెం కాదుల్లో సార్ దినం ఇటనే పొద్దుగాల లేచి నడుచుకుంటా తిరుగుతాడట. అట్టనే ఇవాళ కూడా పొద్దుగాల ఆట నడుచుకుంటా పోయిండు. ఇక అట్లా పోయిన కాడ వచ్చిపోయేటోళ్ళని మందలు ఇచ్చుకుంటా మంచి షెడ్ రాల్చుకుంటా అంత పొద్దెక్కిందాక చెరువు కట్ట మీదనే తిరిగిండు మంత్రి సారు. అంతేకాదు గా చెరువు కట్ట మీద పొల్లగాళ్ళు ఈతలు కొడుతుంటే చూసుకుంటా మస్తు మురిసి ముప్పందు అయిండు. ఇక అట్టు ఉంచులి గాని ఇటు సార్ని చూడలే గంత బలు ఉండి కూడా ఏటంటే అటు ఎట్ట వంగుతున్నాడో చేతుల మీదనే డిప్సులు కొడుతున్నాడు. వెనకకు ముంగడికి స్ప్రింగ్ వంగినట్టే వంగుతుండ అంటే సార్లు తారీఫ్ చేయాల్సిందే కదా. చెయ్యలి సారు చెయ్యలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి. గంత మాత్రం ఎక్సర్సైజ్ చేస్తేనే పానం అంతా మంచిగా ఉంటది. ఏం చెప్తున్నా హైడ్రాతోని తెలంగాణ ఎంత ఆగమైందో ఏరుకున్న ముచ్చటే కదా. ఓ రోకు పబ్లిక్, ఇంకో రోకు పడని పార్టోళ్ళు హైడ్రా వాళ్ళను ఇడిచిపెట్టి సర్కారులను పొట్టు సాపిచ్చిర్రు. అంత సర్కారులే చేస్తున్నారన్నట్లే గరమైండ్లు. అట్లో 4 వద్దులు ఆగినట్లే ఆగి హైడ్రా పెద్దసారి ఇప్పుడు ఇంకో కార్యం ముంగటేసుకున్నాడు. ఇక జూడురిగా అదేందో.
ఓరెక్కో ఇదెక్కడి కథలు. హైదరాబాద్ సార్ ఏమో నిమ్మలంగా ఉంటుండ అనుకుంటే ఇంకో ముచ్చట ముంగటేసుకుండు కదా. ఇప్పుడు గవర్నమెంట్ జాగాల్ని కబ్జా చేసిన, గవర్నమెంట్ వాళ్ళ పార్కులు, సోట్లు, చెరువు శిఖం భూముల్ని కబ్జా పెట్టి బంగ్లాలు కట్టిన, ఫిర్యాదులు ఇవ్వాలని పట్నంలో ఉన్న హైడ్రా ఆఫీసు బుద్ధ భవనంలో ప్రజావాణి కార్యాన్ని సాల్వ్ చేసిండట. ఒకటో రెండొద్దు నుండి పోయేది కాదట నుళ్ళు. సోమవారం పొద్దుగాల 11ంటికేంచి పైటీలు 2 దాకా ఫిర్యాదులు తీసుకుంటారట. మళ్ళా పైటీలు కింద దీని ఆటంక 3ంటికేంచి 5:30 దాకా ప్రజావాణి కార్యం నడుస్తుందట. ఎవరన్నా ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే యాళ్ళకొచ్చి అక్కడ ఉండేటి ఆఫీసర్లకు కాగితాలు ఇచ్చిపోవాలనుకొచ్చిండు రంగనాథ్ సారు. అట్ట వచ్చిన వాళ్ళ దాంట్లో ముందుగా వచ్చిన 50 మందికి టోకెన్లు ఇస్తారట. అటంక టోకెన్ల నెంబర్లను బట్టి వాళ్ళని దగ్గరికి పిలుచుకొని మాట్లాడతారట. అటంక ఎమ్మటనే దాని కథ ఏందో చూస్తారట. అంటే ఇన్నొద్దులు సారు ఏడుండో తెలవని వాళ్ళకు, ఎక్కడికి పోయి సార్లు కలవాలనో తెలవని వాళ్ళకు, సార్ను కలిసి ఫిర్యాదులు చేయాలనుకున్న వాళ్ళకు చెవుల్లో తేనె పోసినంత సల్లటి ముచ్చట చెప్పిండు అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చటకైనాక మల్లోపాలి హైదరాబాద్తనం చూపెట్టేందుకు తయారైతులు అన్నట్టే ఉంది అనుకుంటున్నారట. మరి ఈ ముచ్చట చూస్తుంటే అయితేనే ఉన్నది. ఇక చూసుకుంటా పోవాలి ఏమైతుందో, ముంగట ఏం చేస్తారు అనేది. మళ్ళా ఈ అడ్డమైన రోగాలు పాడైపోను, మందిపానాలు తీసేటి రోగాలన్నీ చైనాలనే పుట్టుకొస్తున్నాయి. ఇంతకు మునుపు 5 ఏళ్ల కింద గిట్లనే కరోనా రోగం అని పుట్టి 2 ఏళ్ల దాకా పబ్లిక్ ని పరిశాన్ చేసింది. ఇప్పుడు ఇంకో రకం రోగం మందిగాండాన మోపైంది. దరిద్రం ఏందంటే అది కూడా గా చైనాలనే పుట్టింది అన్నట్లు గా పాడుపడ్డ రోగం మన తాన కూడా వాకిందట. గదేందో అరుచుకుందాం పార్రి. పాడుపడ్డ రోగాలన్నీ చైనాల పుట్టుడు, పక్క దేశాలకు వాకుడు. ఇంతకు మునుపు కరోనా, ఇప్పుడు HMPV వైరస్. మన కాడికి ఏడొస్తుంది ఏం కాదు అని అందరు అనుకుంటుంటే ఆడబడి ఈడబడి ఇప్పుడు ఈ కొత్త రోగం మన తానికి కూడా గాలి మోటార్ ఎక్కి వచ్చింది. మన దేశంలో కూడా ఇద్దరికి సోకిందట. కర్ణాటక రాష్ట్రంలో 2 బుడ్డ పొల్లగాళ్లకు ఒంట్ల పానం మంచిగా లేదని బెంగళూరులో ఓ దవాఖానకి వేసుకపోతే ఆ టెస్టు ఈ టెస్టు చేసి కొత్త వైరస్ సోకిందనేది ముచ్చట్ను బయట పెట్టిరట డాక్టర్లు. అందులో ఒకరికి 3 ఏళ్లు, ఇంకొకరికి 8 ఏళ్లు. అంటే బుడ్డ పొల్లగాండ్లే. వస్తొచ్చింది తీరి, దాంతోనైతే పెద్దగా తిప్పలేం లేదు అంటున్నారు డాక్టర్ సార్లు. గాని ఎటు తిప్పలేదు కదా అని ఎగేసుకొని బజార్లు పట్టుకొని తిరిగొద్దటనుళ్ళు. గట్ల తిరుగుడుతోని మళ్ళా ఒంట్లో చూస్తే అయితే లేనిపోని తిప్పలైతుంది అంటున్నారు. జ్వరము, దగ్గు, గొంతుల మంట, ఒళ్ళు నొప్పులు, సర్జాస్ వంటి ఏమన్నా వస్తే ఎమ్మట్లనే దవాఖానకు పోవాలని అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. రాదు ఏం కాదు అనుకున్న రోగం మనతానికి సుత వచ్చింది అనేటాళ్లకు దేశంలో పబ్లిక్ మస్తు బుగులు పడుతున్నారు. ఇగిట్లో అడ్డమైన రోగం దేశంలో అడుగు పెట్టిందని ఎరకగానే సెంట్రల్ సర్కారు జరంతా హుషారు పెంచారు. కరోనా అంత పెద్ద డేంజర్ ఏం కాకున్నా గానీ జరంతా పైలంగా ఉండాలని అనుకొస్తున్నారు. మరి చూడాలకి రోగంతో పబ్లిక్ కు ఏమన్నా తిప్పలు ఉంటుందో, లేకుంటే అంత సాఫ్ సీదా నడుస్తుందో అనేదిగా రేపు సర్కారు పెద్ద అధికారులన్నా టైంకి వస్తారో లేదో గాని ఆర్టీసీ డ్రైవర్ అన్నది టైం అంటే టైమేనుల్లా. ఎట్లంటే పొద్దుగాల 5 గంటలకు డ్యూట్ ఎక్కాలంటే బరాబర్ డ్యూట్ ఎక్కి బండి తీస్తాడు. అసొంటిది కడప జిల్లా పులివెందుల డిపో ముంగట మేం బండ్లెక్కమని ధర్నా కూసుంటే డిపో మేనేజర్ కు కోపం వచ్చి ఏమో చేసిండంట. గదేందో చూడుర్రి. గీసొంటి డిపో మేనేజర్ మా చుట్టుపక్కలనే లేడు. గంత దానికి గింత దానికి అంటే సస్పెండ్ పాట పాడుతుండు. మా తప్పేం లేకుంటేనే 30 మంది డ్రైవర్లను సస్పెండ్ చేసిండు. గంత పెద్ద తప్పు మేము ఏం చేసినామో చెప్పాలని అద్దె బస్సులు తోలేటి డ్రైవర్ అన్నలు పులివెందుల డిపోలో లొల్లి సురువు చేసిండు. మరి ఎందుకు సస్పెండ్ చేసిండు ఏంది అనేది అలానే అడుగుదాం పారి. ఇక చెప్పరాయే అన్న. ఈ పులివెందుల డిపోలోనే ఈ టీం అంతా వరెస్ట్ టీం అంతా ఎక్కడ లేడు, ఏ జిల్లాలోనే లేడు. ఈ చిన్న జనానికి ప్రతి ఒక్క దానికి ఇటు పట్టించుకుంటాడు అనమాట. ఆమోదించాడు ఏదైనా కూడా ఈ రకం చేస్తున్నాడు. అదన్నట్టు మా తిప్పల పాపం అని మేము ఎన్ని మాట్లాడికి చూసినా చూద్దాం చేద్దాం అనడే తప్పితే ఎన్నడూ మమ్మల్ని పట్టించుకున్నదే లేదు. మమ్మల్ని అసలు డ్రైవర్ల లెక్కనే చూడడు. మేమంతా ఒక్క మాట మీద ఉన్నది చూసి నన్నే అడుగుతారా అని మా మీద కచ్చగట్టిండు. ఉన్నదోటి లేనిదోటి మనసులో పెట్టుకొని 30 మందిని కొలువుల కేజీ తీసేసిండు. మేము చేసిన తప్పేందో మాకు రూపిడి ఇయ్యాలని గరం అవుతున్నారు. అటు డిపో మేనేజర్ ఏమో వాళ్ళు దాగి డ్యూటీలకు వచ్చారు. అందుకే ఇక చెకింగ్లు చేసి డ్యూటీలకేంచి వీకేసినాం. గట్ల దాగొచ్చి డ్యూటీలు చేసుడు మా ఆర్టీసీ రూలుకు వ్యతిరేకమని చెప్పుకొస్తున్నాడు. ఇటు డ్రైవర్ అన్నలేమో ఏదో పొరపాట్ల తాగితే ఒక్కరు తాగుతారు, 2 తాగుతారు. 30 మందికి అందరు తాగుతారా? ఆర్టీసీలో పర్మనెంట్ డ్రైవర్లకు 3 ఛాన్సులు ఇస్తారు. మాకు మాత్రం మీటర్ మీద గంతంత రాగానే ఎమ్మటే ఎట్లా వీకేస్తారు? వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అని బండ్లన్నీ ఏడి అన్నీ ఆపేసి లొల్లి పెద్దగానే చేసారు. మమ్మల్ని డ్యూటీలకు తీసుకోవాల్సిందే, లేకుంటే దేనికైనా సిద్ధమే అన్నట్లు చెప్పుకొస్తున్నారు. మరి అద్దె బస్సుల డ్రైవర్లకు డిపో మేనేజర్ కు ఎక్కడ చేడింది అనేది పెద్ద ఆఫీసర్లు తెలుస్తారు. కానీ 30 మంది డ్రైవర్లను సస్పెండ్ చేసుడు అంటే చిన్న ముచ్చట్న. మరి ఈ పంచాయతీని ఎట్లా దింపుతారో ఏం చేస్తారో ఇక చూసుకుంటూ పోవాలి.
అందరికి నీతులు చెప్పేటోడు ఎవ్వలేంది చూసి ఎంగిల్ చేసినట్లు మన లీడర్ సాబ్ల ముచ్చట్లు భలే గమ్మతుంటాయి. 10 మందికి నీతులు చెప్తారు గాని వాళ్ళు మాత్రం నోటికి ఎంతస్తంత మాట్లాడుతుంటారు. ఆడోళ్ళని కూడా చూడకుండా కారడ్డమాడుతుంటారు. ఇగో గిట్లనే ఢిల్లీలో ఓ లీడర్ ఏమన్నాడో చూడుర్రి. మాట తూట ఆసోంటిది. మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచనలు చేసుకోవాలి అని ఎప్పుడో చెప్పిండ్రు మన వెనకటోళ్ళు. కానీ ఏం చేస్తాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడి సిక్కులలో పడుతుంటారు చాలా మంది. ఇట్లనే ఈ నడమ చాలా మంది లీడర్లు నోరు జారి నలుగుట్లే నాదాన అవుతున్నారు. ఇగో ఇక్కడ కానొస్తున్నాడు కదా పెద్ద మనిషి, పేరు రమేష్ బిదూరి. ఢిల్లీ ఎలక్షన్లల్లా కల్కాజీ అనే జాగకేంచి పువ్వు పార్టీ వాళ్ళ తరపుకెళ్ళి పోటీ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్ల కిరికిరి జోరుగా నడుస్తుంది కాబట్టి లీడర్లంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు. ఇట్లనే రమేష్ బిదూరి కూడా చెయ్యి పార్టీ వాళ్ళ మీద దుబ్బెత్తి పోసుకుంటా మాటల మాట రోడ్ల గురించి ముచ్చటెళ్ళ తీసిండాట. మరి ఇక రోడ్ల గురించి మాట్లాడేట ఆయన సాపుగా చేస్తాం, గుంతలు లేకుండా చేస్తాం, అంత కావాలంటే అద్దం లెక్క చేస్తాం అని చెప్పుకోవచ్చు కదా. అవన్నీ విడిచిపెట్టి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో రోడ్లను ప్రియాంక గాంధీ చెంపల తీరుగా నున్నగా తయారు చేస్తాం అన్నట్టు మాట్లాడిండాట. ఏమన్నా ముచ్చటేనా గది, గట్లనేనా మాట్లాడితే? అందుకే ఢిల్లీ చెయ్యి పార్టీ వాళ్ళకి రమేష్ బిదూరి దిష్టి బొమ్మలు కాలబెట్టిండ్రు, బొబ్బ చేసిండ్రు. సోషల్ మీడియాలో కూడా పెద్ద కంపెనీ అయ్యింది. ఆఖరికి ఎవ్వారం అంతా ఎటనో అవుతాందిరో అనుకున్నాడో ఏమో గాని గట్ల మాట్లాడు తప్పే అని ఒప్పుకున్నాడట. మరిగా ఈ దెబ్బతోనిగా కల్కాజీ అనే జాగలకి రమేష్ బిదూరికి ఎన్ని ఓట్లు పడతాయో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ. కొండలు గుట్టల మీద ఆశ్రమాలలో తపస్సు చేసుకునే సాధువులు, సంతులు, బాబాలు ఎక్కడెక్కడోళ్ళో అంతా అందరూ ఒకటే జాగాకు పోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ అనే జాగల కుంభమేళా శురువైతుంది కదా. ఇప్పుడు దేశమంతా దాని గురించే మాట్లాడుకుంటాండ్రు. మరిగా మనం కూడా ఓసారి అట్లా పోయి చూసేద్దాం పార్రి. 13వ తారీఖు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్రాజ్ అనే జాగల శురువైతున్నది కుంభమేళా. 13 నాడు శురువైందంటే ఫిబ్రవరి 26వ తారీఖు దాకా ఇక పుట్టవాళ్ళకి చీమలు వచ్చినట్టే ఉంటది. పోన్రి ఎటు చూసిన పబ్లిక్కే. మీదికెళ్ళి ఈసారి చేస్తాన్న కుంభమేళా 144 ఏండ్లకోసారి వస్తుందట. అందుకే అన్ని తీర్ల తయారైనరు యోగి సర్కార్ వాళ్ళు. అన్నేమో గాని కుంభమేళాకు దేశంలో ఎక్కడెక్కడో ఉండే సాధువులు, స్వామీజీలు తప్పకుండా పోతుంటారు. గట్లనే ఇగో తీరు బాబాలు ప్రయాగ్రాజ్లో ప్రత్యక్షమైతాన్రు. ఇగో గీన ఆటో బాబానట. ఏండ్ల సంధి కానా పీనా సోనా అన్ని ఆటోలనే నడుస్తున్నాయట. ఇక ఇప్పుడు కుంభమేళా ఉన్నదని గంగల మునుగనికే ఢిల్లీకేంచి ఆటో వేసుకొని ప్రయాగ్రాజ్కి వచ్చిండు. ఇక గీన చాబీవాలా బాబానట, అంటే తాళం చేతుల బాబా అన్నట్టు. చూడర్రే, చేతుల పెద్ద తాళం చేయి పట్టుకున్నాడు, పెయ్యికి పెద్ద తాళం చేతులు తగిలించుకున్నాడు. గిట్ల మోటార్ సైకిల్ బాబాలు, కార్లల్లో దేశం అంతా తిరిగే బాబాలు అబ్బో తీరొక్క తీర్ల అందరుగా ఆనొస్తున్నారు. కుంభమేళాకు పోయి గంగల మునిగి పుణ్యం సంపాదించుకోవాలని లైన్లు కడుతున్నారు. మన దేశం బయటి దేశం అన్ని దిక్కులకేంచి 40 కోట్ల మంది దాకా వస్తారని అంచనా వేసిండ్రట. ప్రయాగ్రాజ్కు 13,000 రైళ్లు నడుపుతున్నారట. ఓ చిన్నగా లేదు పోన్రి కథ. 50 దినాలు ఎవ్వలను పట్టవశం కాకుండానే ఉంటది. మరిగా చూడాలి ఎట్టెట్టయితుందో. మన కాడ బొచ్చే, రవ్వ, కొర్రమీను, బొమ్మిడి చేప, పాంప్లెటు గీ చేపల ధరలైతే కిలోకు 100 ఉంటది. అదేగా పులుస చేప ధర అయితే 1000 మీద ఉంటది. గిట్లా ఇన్నొద్దుల సంధి చేపల ధరలు 100 వేలలోనే ఉంటాయి అనుకున్నాం. కానీ ఓ చేప కోట్ల రూపాయలకు అమ్ముడువైంది. మరిగా చేప ఏందో మనంగిన చూద్దాం పార్రి. ఇగో గీ షాప్ అనే ఇప్పటిదానిక చెప్పింది. పేరు ట్యూనా షాప్ అంటారు. బరువు 276 కిలోలుండి ఓ బైక్ అంతున్నది. ఇక గీ ఇచ్చంతరమైన షాప్ ఎంత కమ్ముడు పోయిందో ఎరికేనా? అచ్చరాల 11 కోట్ల రూపాయలు. అవు బరాబర్ 11 కోట్లకే. ఎహే గీ షాప్ సముద్రంలో ఉన్నప్పుడు వజ్రాలు వైడూర్యాలు ఏమైనా మింగినట్లున్నది, అందుకే గంత ధర కట్టిరు అని అనుకుంటూరేమో. అసలే కాదు. ఇక అసలు ముచ్చట ఏంటంటే జపాన్ దేశ పోళ్లకు గీ ట్యూనా షాప్ అనేది ఓ సెంటిమెంట్ ఆట. అది కొంటే కొత్త ఏడాదిలో అదృష్టాన్ని పట్టుకొస్తుందని అనుకుంటారట. అందుకనే టోక్యో జాలర్లకు ఈ చేప జిక్కంగానే సీదా పట్టుకొని పోయి ఇక చక్కగా చేపల అంగట్లో పెట్టిర్రు. ఇక చేపను చూసిన వాళ్ళంతా మాకు కావాలి అంటే మాకు కావాలి అని అందరు ఎగబడ్డారట. దీంతో ఎవరు ఎక్కువ ధర పెడితే వాళ్ళకే ఈ చేప అని చెప్పేటాలకు వండేలా గుంపోలదైనా సుషి రెస్టారెంట్ వాళ్ళు $1.3 అంటే మన పైసలల్లా 11 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు అన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటంటే పోయిన తాపసూత ఈ కంపెనీ వాళ్ళే 6 కోట్లు పెట్టి ఇదే రకం చేపను కొన్నారట. 24 ఏళ్ల కిందట సూత ఇదే రకం చేప
చేప 278 కిలోలు ఉండి అప్పుడు కూడా 18 కోట్లకు అమ్ముడు పోయిందట. ఆ తర్వాత ఇప్పుడు 11 కోట్లకు అమ్ముడు పోవుడు ఇది రెండో రికార్డు అంటుర్రు. ఏదేమైనా ఒక్క చేపకు గంత ధర పెడుతుర్రంటే పైసలు పెడితే మన తన 3-4 తరాలు ఏ లంది బంది లేకుండా కూర్చొని తినొచ్చు. ఏమంటారు? ఇన్నియాల జనం బగ్గ చదువుకురు కాబట్టి ఏదున్నా ఎమ్మటే చదివేస్తుర్రు. అదే కొన్ని వందలేళ్ల కింద ఏదీ లేదు. తాళపత్రాల మీద ఇంకా సన్న సన్న రేకుల మీద రాసేది. అన్నట్లు అప్పట్లో రాసిన ఒక గొప్ప కథ మాకేం అర్థమైతలేదు. జర్రెవలన్న అర్థం చేసుకొని రాస్తే లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ పెట్టిండు ఓ ముఖ్యమంత్రి. చూడుర్రి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ పెద్ద ఆఫరే పెట్టిండు కదా. ఎవరైతే సింధులోయ నాగరికతను అర్థం చేసుకుని చదవగలుగుతారో వాళ్లకు నేను స్వాగతం పలుకుతున్నా. అంత గొప్ప చరిత్రను ఈ తరానికి అర్థమయ్యేటట్లు మళ్ళోపాలి రాయాలి. పాత బుక్ మొత్తాన్ని చదివి మళ్ళీ కొత్త బుక్ రాయాలి. గట్ల రాసిన వాళ్లకు 85 లక్షల దానికి ఇస్తానని ఆఫర్ పెట్టిండు. ఎందుకంటే సింధులోయ నాగరికత రాసి ఇప్పటికీ ఓ 100 ఏళ్ల దానికి అయింది. అదిగాక అప్పట్లకి సింధులోయ నాగరికత అవ్వలదారిగా పేరెళ్ళింది. జనం కూడా దాన్ని మస్తు మంది తారీఫ్ చేసారు. అప్పట్లోనే కదా గంత పేరెళ్ళింది కాబట్టి ఇప్పటి తరంతో కూడా ఘన చరిత్రను చదివియాలి. అందుకోసం దాని మీద పట్టున్నోళ్ళు ఎవరైనా రావచ్చు అన్నట్టు ఆఫర్ పెట్టిండు అన్నట్టు. అంతేకాదు గా రాత ఇప్పటి తరానికైతే సమజైతలేదు. ఎవరైనా ముంగడికొచ్చి రాస్తే మాత్రం నేనే స్వయంగా తారీఫ్ చేసి సన్మానం చేస్తా. 80 లక్షల రూపాయల పైగా ముట్ట చెప్తా అని కుర్దు సీఎం సారే చెప్పుకొచ్చిండు. గిట్లా సింధులోయ నాగరికత పుట్టి 100 ఏళ్లైన ముచ్చడం మీద ఓ మీటింగ్ పెడితే ఆడికి వచ్చిన స్టాలిన్ సార్ గీతీలుగా చెప్పుకొచ్చిండు. గా లిపికి అంత గొప్పగా ఉంది. అయినా దాన్ని ఇప్పటికి సుతా అర్థం చేసుకోలేకపోయినాం, సరిగా చదవలేకపోయినామని బాధపడుకొచ్చిండు. మరిగా సార్ చెప్పినట్లు నాగరికత మీద పట్టున్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఓ పాలి ప్రయత్నం చెయ్యాలి. ఏమో చెప్పలేం. మరి నజీబ్ మంచిగా ఉంటే 85 లక్షలు మీకే రావచ్చు. చూసుకోవచ్చు జరా. ఇంగిలి బుడ్డ ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాదన్ అవి కూడా చూసేర్రి. పట్నం జనాల కోసం మల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జిని సాల్వ్ చేసింది తెలంగాణ సర్కారు. ఆరంగాడికేంచి జూ పార్క్ పోయేటితో వల్ల కట్టిన ఈ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కొలాయించిండు. పట్నంలో పీవీ ఎక్స్ప్రెస్ హైవే తర్వాత శితం పొడుగున్న బ్రిడ్జి ఇదేనట. అంతేకాదు 799 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఈ బ్రిడ్జి మీద 6 వరుసల బండ్లు పోవచ్చాట. ఇక ఈ కాంచి పాత బస్తీ దిక్కు తిరిగేటి పబ్లిక్ కు ట్రాఫిక్ కోసం తప్పినట్లే అని చెప్పేటోళ్లకు అటు దిక్కు తిరిగేటోళ్ళంతా మస్తు ముడిచి ముప్పందం అవుతున్నారు. ఏడాది కాలంలో ఉండటానికి ఇల్లు లేక ఏదో గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. ఇంకా గుడిసెలలో కరెంటు లేదు, నీళ్లు లేవు. అయినా సుత ఎట్లనో గట్ల నెట్టుకొస్తున్నాం. ఇప్పటికీ చాలా మాటల సవలతులు చేయమని అడిగినా సుత అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి ఇండ్లు ఖాళీ చేసిపోవాలంటే ఆడికి పోవాలా? మాకు ఇండ్ల జాగలన్నీ ఇల్లి ఆడికన్నా పోతామని ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్న మండపాక గరీబోళ్ళంతా రెవెన్యూ అధికారుల మీదకి మరలబడ్డారు. మా ఇండ్ల ముచ్చటేందో చెప్పినాకనే ఈ గుడిసెల జోలికి రావాలని గట్టిగా గరమయ్యారు. చూడాలా మరి ఏం చేస్తారో అధికారులు. విఆర్టీ పటాస్ న్యూస్ ముచ్చట్లు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లతోనే రేపు కలుద్దాం. నమస్తే.